నాడు పొరుగు సేవల కార్మికుల కోసం గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్ సంస్థను రద్దు చేయాలని ఫిబ్రవరి 6వ తేదీ నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆప్కాస్ సంస్థను రద్దు చేస్తే ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ద్వారా తమ విజ్ఞాపన తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీ నాడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ సంస్థను రద్దుపరిచి ఆ స్థానంలో ప్రైవేటు ఏజెన్సీలను ప్రవేశపెడతామని నిర్ణయించడంతో ఆప్కాస్ లో ఉన్న పొరుగు సేవల కార్మికులందరిలోనూ తీవ్ర భయాందోళన నెలకొన్నదని, ఆప్కాస్ ను రద్దు చేస్తే తిరిగి దళారీ వ్యవస్థ రంగంలోకి వస్తుందని, ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని, పొరుగు సేవల కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి ఉద్యోగ భద్రత, భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఆప్కాస్ ఏర్పాటు కాకముందు మున్సిపాలిటీ రంగంలో ప్రతి సెక్షన్ కి దళారీ వ్యవస్థ కొనసాగేదని, జీత భత్యాల చెల్లింపు దళారీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేదని, ప్రతి నెల జీతాలు చెల్లించేవారు కాదని, 5 నుండి 6 నెలల జీతాలు బకాయిలు పెట్టేవారని, జీతాలలో కూడా పెద్ద ఎత్తున కోతలు విధించి కార్మికులను దగా చేసేవారని, కార్మికుల బ్యాంక్ పాస్ పుస్తకాలు కూడా ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకుల దగ్గరే పెట్టుకుని కార్మికులను వేధించేవారని, ఆప్కాస్ వ్యవస్థ ఏర్పాటు వల్ల వీటన్నిటికీ చెల్లుచీటి జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రద్దు చేసి దళారీ వ్యవస్థ స్థానంలో ప్రభుత్వమే మధ్యవర్తి పాత్ర పోషించి ఆప్కాస్ వ్యవస్థను తెచ్చిపెట్టిందని ఈ సందర్భంగా వివరించారు. ఆప్కాస్ సంస్థని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకి ఆ సేవలను అప్పచెప్తూ కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆప్కాస్ సంస్థను కూడా రద్దు చేస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో నేడు ముఖ్యమంత్రి గారికి సామూహికంగా లేఖల ద్వారా తమ విజ్ఞప్తులను ఈరోజు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున తెలుపుకుంటున్నారు. అందులో భాగంగానే నేడు బద్వేలు మున్సిపాలిటీలో కూడా కార్మికులంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయడం జరుగుతోంది. ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ హామీని తుంగలో తొక్కి ఆప్కాస్ సంస్థను ప్రవేశపెట్టి ఆప్కాస్ సంస్థ ద్వారా కార్మికుల యొక్క యోగక్షేమాలని, జీతభత్యాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. నేడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఆప్కాస్ సంస్థను రద్దు చేసి దళారీ వ్యవస్థను పెంచి పోయించేదానికి ఈరోజు పూనుకోవడం సరైనటువంటిది కాదు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఆప్కాస్ సంస్థ ద్వారా కార్మికులకి ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ఆప్కాస్ సంస్థ వచ్చిన తర్వాత రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ కమిషన్లు లేకుండా జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల దగ్గర కట్ అవుతున్నటువంటి ఈపీఎఫ్, పిఎస్ఐ లాంటివి కూడా ఈరోజు సక్రమంగా అమలవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు సక్రమంగా అమలవుతున్నటువంటి ఆప్కాస్ సంస్థని కూడా రద్దు చేస్తే